మన రాష్ట్రంలో లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఒకవైపు, బీఆర్ఎస్లో గందరగోళం ఇంకొక వైపు జరుగుతుండగా ఏ నియోజకవర్గం నుంచి ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశాలు ఉన్నాయి. అందులో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి బరిలో ఉంటారని ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి బీఆర్ఎస్ సంబంధించినవి. అధినేత వద్దకు ఆరూరు రమేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు కారులో రమేష్. నిన్న ఏం జరిగిందో మొత్తం ఇరు వర్గాల మధ్య బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల తోపులాట జరగడం, గందరగోళము, వాటికి సంబంధించిన నిరంతరాయంగా టీవీలలో వచ్చినాయి. ఇవాళ పొద్దున పతాక స్థాయిలో పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇక మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే 1-2 రోజుల్లో ప్రకటన. ఇది అంటే ఆయన ఇంతకుముందే బీజేపీ నుంచి జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పుడు ఆయన మీడియాకు స్పష్టం చేసిన విషయం, బీజేపీ వారు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే తాను ఏ నిర్ణయం తీసుకోలేదని కార్యకర్తలు నాయకులతో మాట్లాడే నిర్ణయం తీసుకుని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మహబూబ్నగర్ లోక్సభ లేదా మల్కాజ్గిరి లోక్సభ నుంచి బరిలో దిగాలని విజ్ఞప్తి చేస్తే వాటిని కూడా అధిష్టానం సూచన చేసింది. దాన్ని కూడా ఆయన ఇష్టంగా లేకపోవడంతో అట్లా ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలో దించబోతున్నదని, కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. బహుశా కొన్ని సమీకరణాల వలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వారే కాబట్టి ఈయన పక్కపక్క నియోజకవర్గాలు 2, అందువల్ల అటు వనపర్తి తీసుకున్నా సరే, ఇటు కల్వకుర్తి నియోజకవర్గం తీసుకున్నా సరే, ఈ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన పరిచయస్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇటు 2-3 కారణాలు. ఇటు రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమంలో వ్యాపారంలోనే ఉన్నారు, మర్రి జనార్దన్ రెడ్డి కూడా వ్యాపారంలోనే ఉన్నారు కాబట్టి సామాజిక సమీకరణ కూడా కుదిరిన కారణంగా ఇట్లా చాలా అంశాలు వాటిలో ఉన్నాయి. ఈ అంశాల వలన మర్రి జనార్దన్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీకి దింపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలుస్తున్నది. బహుశా ఇది దేశంలోనే పెద్ద నియోజకవర్గం కావడం ఒక అంశం అయితే కనుక, అక్కడి నుంచి గతంలో తెలుగుదేశము లేదా ప్రస్తుతం కాంగ్రెసు, రేవంత్ రెడ్డి ప్రభావం కూడా అక్కడ బలంగా ఉండే అవకాశం ఉన్నది. అక్కడైతే కనుక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉన్నది కాబట్టి వారు మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ బరిలో దించుతున్నారు. ఈసారి అందరి దృష్టి మల్కాజ్గిరి నియోజకవర్గం పైనే ఉన్నది. ఎందువల్ల అంటే మల్లారెడ్డి కనుక ఒకవేళ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగితే ఎట్లా ఉంటుంది, మర్రి కాంగ్రెస్ నుంచి దిగి మల్లారెడ్డి కనుక బీఆర్ఎస్ నుంచి ఏమిటి పరిస్థితి ఒకటి. కానీ మల్లారెడ్డి పోటీకి అంత సుముఖంగా లేరు. ఎందువల్ల నిన్న మొన్న జరిగిన పరిణామాలు, ప్రభుత్వం మీరు మొన్న వారి కుటుంబీకులకు సంబంధించిన కాలేజీ ఎఫ్టీఎల్లో ఉన్న కారణంగా దాన్ని కూల్చుతున్నప్పుడు ఆ వెనువెంటనే వారు వేం నరేంద్ర రెడ్డిని కలవడము, ఆ తర్వాత మీడియాతో మాట్లాడము, తాము మల్కాజ్గిరి నుంచి లోక్సభ బరిలో నిలబడడం లేదు బీఆర్ఎస్ నుంచి అని స్పష్టం చేయడము, పార్టీ మారుతున్నారంటే ఆ విషయంలో కూడా స్పష్టత లేదు, మారడం లేదని చెప్పారు. కానీ మరి వస్తారు, జాయిన్ అవుతారు అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఒక అంశం మల్కాజ్గిరి నియోజకవర్గం చుట్టూ ఉన్నాయి. ఇక ఈటెల రాజేందర్ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. చాలామంది బీజేపీ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, తమ పరిపాలనకు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక రెఫరెండం అని కూడా అన్నారు. మరి రెఫరెండం అన్నప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వారికి ఉన్న పలుకుబడి, రెండోది ఖర్చు పెట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఇత్యాది విషయాలపైన మరి వారు ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలి, క్షేత్రస్థాయిలో నాయకులను కార్యకర్తలను కలుపుకొని వెళ్ళాలి, ఇత్యాది సమస్యలు ఉంటాయి. దీనికి తోడు మర్రే కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే కనుక నాగర్ కర్నూలు అయితే కనుక అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసు ఇంతకుముందు ఇబ్బంది అయితే అటు ఇటు నాయకత్వంలో కొంత గందరగోళం ఉంటుంది. కాబట్టి ఆయన ఏకంగా నియోజకవర్గం మార్చుకునే మల్కాజ్గిరికి రావడం అంటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ఆయన ఇక్కడ కొత్త అవుతారు కాబట్టి పెద్ద సమస్య కూడా ఉండదు, గెలవడానికి అవకాశం ఉంటుందనే భావన కూడా బహుశా కాంగ్రెస్ నాయకుల ధీమాకు ఒక ప్రధానమైన కారణమై ఉండవచ్చు. నిన్న దీపాదాసు మున్సి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో మాట్లాడినప్పుడు అధిష్టానము ఎవరికి లోక్సభ టికెట్లు ఇచ్చినా సరే తాము గెలిపిస్తామని, ఆ బాధ్యత తాము తీసుకుంటామని
మూకుమ్మడిగా కాంగ్రెస్ నాయకులందరూ ఎమ్మెల్యేలు చెప్పడం గమనించాల్సిన విషయం. ఒకరిద్దరు మాత్రం లేదు పలానా వారు పలానా నియోజకవర్గంలో సామాజిక సమీకరణ రీత్యా ఆర్థికంగా కొంచెం తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి వీరు ఉంటే బాగుంటుందని కొన్ని సూచనలు సలహాలు మాత్రమే చేయడం తప్ప పెద్దగా వ్యతిరేకించింది ఏమీ లేదు. కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్లు ఇచ్చినా సరే వారిని గెలిపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్న మంత్రులు హామీని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ మరీ సందిగ్ధం కనబడుతున్నది. 1-2 రోజులలో స్పష్టత రావచ్చని తెలుస్తున్నది. దీనికి తోడు కాంగ్రెస్కు సంబంధించిందే ఇప్పటికీ వారు ప్రకటించిన జాబితాలో ఉన్నవారు కాకుండా మరో 13 మంది రావాలి. కాబట్టి ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ దానిపైన ఈ మల్కాజ్గిరి నుంచే చాలామంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫు నుంచే కంచాల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసరు ఆయన కూడా గణేష్ కూడా పోటీలో ఉన్నారు. వీరితో పాటుగా అంజన్ కుమార్ యాదవ్, ఇద్దరు ముగ్గురు అంటే సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ 2 నియోజకవర్గాలలో 6 డజన్కు పైగా ముఖ్యులు పేరున్న వారే పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కాదని మర్రికి అవకాశం ఇస్తారా ఏమిటనేది మనకు 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉన్నది. ఓవరాల్గా మొత్తం ఈ 17 లోక్సభ నియోజకవర్గాల సినారియో చూసినప్పుడు కాంగ్రెసు ప్రతి అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది. ఇందులో గెలుపు గుర్రాలు వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అక్కడక్కడ 10 ఏళ్ల నుంచి తాము లేదా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, ఆనాడు బీఆర్ఎస్ నుంచి అవకాశాలు వచ్చినా సరే తాము వెళ్ళలేదని జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అధిష్టానాన్ని అడుగుతున్నారు. అట్లాగనే మల్కాజ్గిరి నుంచి కూడా అడుగుతున్నారు. సరే ఈ వారికి వేరే బుజ్జగించో లేదా ప్రత్యామ్నాయంగా మరొక మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు అనేది ముఖ్యం కాదు, అభ్యర్థి ఎవరనేది కాదు, గెలుస్తారా లేదా అనేది ప్రయారిటీగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు ముందుకేస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి పోటీలో ఉంటారా లేదా 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉన్నది.